సేన అనాలా, కామసేన అనాలా, మహిళల్ని పట్టి పీడిస్తున్నటువంటి చీసేన అనాలా? ప్రజలు చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నారు. మరి మీడియా సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఏ మహిళకి అన్యాయం జరిగినా కానీ ఐ విల్ నాట్ స్పేర్, సో ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు త్రో అవే మై డిసిఎం పోస్ట్ అని చెప్పి అదే శ్రీధర్ గారిని పక్కన పెట్టుకొని చాలా గొప్పగా చాలా వేల మంది ముందు ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవాళ ఆ ప్రమాణానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? మహిళ, ఆమె రాత్రి బాధిత మహిళ ప్రెస్ మీట్ పెడితే అందరు ఏ విధంగా చుట్టుముట్టి ఏ విధంగా ప్రశ్నలు వేశారో అన్ని కూడా మేము చూసామండి. తన ఇష్టంతోనో తన అయిష్టంతోనో ఏ విధంగా ఇది జరిగింది అని తను అందరి ముందు అతను ఏ విధంగా హింసించాడు అని చెప్పి వీడియోస్తో సహా సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టినా సరే ఇంతవరకు అతని మీద ఏ విధమైన యాక్షన్ లేదు. హోంమంత్రి ఎవరండి ఈ రాష్ట్రానికి? ఓ మహిళ. మరి ఇంతటి మహిళల మీద ఇంతటి అమానవీయమైన చర్య జరుగుతుంటే అన్ని సోషల్ మాధ్యమాల్లో టీవీల్లో ప్రసారం అవుతుంటే దాని మీద ఇంతవరకు చిన్న మాట కూడా లేదు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా అడుగుతున్నాము, మీ ఎమ్మెల్యేని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి మీ పార్టీలోంచి డిస్మిస్ చేసి వారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి విచారణకి మీరు ముందుబడి మీ చంద్రబాబు నాయుడు గారితో చెప్పి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఎందుకు ఆ పని చేయలేదు? ఎవరి కోసం అండి 3 మెన్ కమిటీ? మీకు కావాలా సాక్ష్యాధారాలు? వీడియోలో ఆమె మీ ముందు ఉంచుతోంది కదా. ఈ విధంగా మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి జనసేన పార్టీకి ఇంకొక 2.5 years ఉంటుందేమో, ఇదే చివరి ఎన్నికలు అవుతాయి. ఏ విధంగా మీరు హోంమంత్రి గారు చెప్తున్నారు, మరి ట్విట్టర్ వేదికగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని అంకుల్ గారికి జెండా ఆవిష్కరించే టైం లేదని. మా నాయకుడు జెండా ఆవిష్కరించకపోతే అర్జెంటుగా వచ్చిన నష్టం కంటే మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఎమ్మెల్యే లాంటి చట్టసభల్లో గౌరవ సభల్లో ఉంటున్నటువంటి ప్రజా ప్రతినిధులు సత్యవేడి ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని ఏ విధంగా రేపులకు గురి చేస్తున్నారు, సాక్షాత్తు మంత్రి పిఏలు మహిళా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతుంటే కూడా ఇంతవరకు చర్యలు లేవు. ఈ మహిళా హోంమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం యావత్తు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇకనైనా మహిళల మాన ప్రాణాలు రక్షించండి. జనసేన పార్టీ లాంటి నాయకుల, జనసేన పార్టీ ఎమ్మెల్యేల నుంచి మహిళల్ని, మహిళా ఉద్యోగుల్ని కాపాడి మీరందరూ కూడా మహిళల మానాలకి రక్షణ కల్పించాల్సిందిగా ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని వేడుకుంటున్నాం.